ఇండైరెక్ట్ రేస్ జరుగుతుండగా అనూహ్యంగా రష్యా ఆగస్టులోనే వ్యాక్సిన్ రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది. వ్యాక్సిన్ల చరిత్రలో ఇదో జెట్ స్పీడ్ అని చెప్పాలి. తమ వ్యాక్సిన్ ఫుల్ సేఫ్ అని, ఇక ప్రపంచమంతా తమ వైపు ఆశ్చర్యంగా చూడక తప్పదని రష్యా చెబుతోంది. కరోనాకి కౌంట్ డౌన్. ఫస్ట్ వ్యాక్సిన్ రిలీజ్ కి రెడీ. 10 అంటే 10 రోజులు. రష్యాలో విడుదలకి సిద్ధమైన కోవిడ్-19 వ్యాక్సిన్. ప్రపంచంలో దాదాపు 150 కంపెనీలు కరోనా వ్యాక్సిన్ కోసం ప్రయత్నిస్తూ ఉండగా రష్యా అన్నిటికంటే ముందుగా వ్యాక్సిన్ ని రిలీజ్ చేయబోతోంది. అప్పట్లో ఎలా నింగిలోకి మొదటిసారిగా ఉపగ్రహాన్ని పంపిందో ఇప్పుడు వ్యాక్సిన్ ని కూడా ఫస్ట్ టైం రిలీజ్ చేస్తున్నామంటూ రష్యా ప్రకటించింది. రష్యా సావరిన్ వెల్త్ ఫండ్ హెడ్ కిరిల్ డిమిట్రేవ్ భాషలో చెప్పాలంటే ఇదో స్పుత్నిక్ మూమెంట్. అయితే ఇంత తొందరగా రష్యా వ్యాక్సిన్ ని మార్కెట్లోకి తీసుకువస్తాను అనడంపై విమర్శలు వస్తున్నాయి. వ్యాక్సిన్ అంటే ఆషామాషీ విషయం కాదంటూ విసురులు వినిపిస్తున్నాయి. అయితే రష్యా మాత్రం వాటిని కొట్టిపారేస్తోంది. ప్రపంచ దేశాల్లో తొలిసారిగా తామే రోదసిలోకి ఉపగ్రహం పంపించినప్పుడు అమెరికా ఆశ్చర్యపోయిందని, ఇప్పుడు కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తోంది. మాస్కోలోని గమాలయా ఇన్స్టిట్యూట్ డెవలప్ చేసిన ఈ వ్యాక్సిన్ అడెనో వైరస్ బేస్డ్ గా తయారైంది. సాధారణ జలుబు ప్రాతిపదికగా వ్యాక్సిన్లను రష్యా 1980 నుంచి తయారు చేస్తోందని, ఇవెంతో సురక్షితమని కూడా గమాలయా ప్రతినిధులు చెప్తున్నారు. తాము తయారు చేసిన ఈ టీకాకి ఆగస్టు 10 నాటికి అన్ని అనుమతులు ఇచ్చేసి వీలైనంత త్వరగా మార్కెట్లోకి తీసుకురావాలి అనేది రష్యా లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ అడెనో వైరల్ వెక్టార్ బేస్డ్ వ్యాక్సిన్ ను రష్యాలో హెల్త్ వర్కర్లకు ఇస్తారు. అయితే రష్యా వ్యాక్సిన్ పై వస్తున్న విమర్శల్లో ప్రధానమైనది ఈ వ్యాక్సిన్ ఇంకా 2వ దశ ట్రయల్స్ కూడా పూర్తి కాకపోవడమే. అదే ఇతర దేశాల్లో జరుగుతోన్న ప్రయోగాలు 3వ దశ కూడా పూర్తి చేసుకున్నాయి. రష్యా వ్యాక్సిన్ వాలంటీర్లలో ఇక్కడి డిఫెన్స్ డిపార్ట్మెంట్ లోని సైనికులకు కూడా పెద్ద సంఖ్యలో ట్రయల్స్ జరిగాయి. ఈ మొత్తం ప్రాజెక్టుకు డైరెక్టర్ గా వ్యవహరించిన అలెగ్జాండర్ గిన్స్బర్గ్ కూడా వ్యాక్సిన్ తీసుకున్నట్లు స్వయంగా ప్రకటించారు. అయితే రష్యా ఆత్రంపై స్థానికంగా ఉన్న క్లినికల్ రీసెర్చ్ అసోసియేషన్లు మండిపడుతున్నాయి. క్లినికల్ రీసెర్చ్లకి ఉన్న నియమ నిబంధనలన్నీ తొంగలో తొక్కుతున్నారని ఆరోపించాయి. రష్యా వ్యాక్సిన్ 2వ దశ ట్రయల్స్ ఆగస్టు 3న పూర్తవుతాయి. ఆ తర్వాత 3వ దశ ట్రయల్స్ రష్యాతో పాటు ఇతర దేశాల్లో కూడా చేస్తామని గత వారం రష్యా డిఫెన్స్ ఫండ్ ప్రకటించింది. టర్కీ, యూఏఈలో ఈ ట్రయల్స్ ఉంటాయని తెలుస్తోంది. గత వారంలోనే రష్యా హ్యాకర్ల గ్రూప్ తమ వ్యాక్సిన్ టెక్నాలజీ దొంగిలించిందంటూ బ్రిటన్, అమెరికా, కెనడా ఆరోపించిన నేపథ్యంలో రష్యా ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఎవరి వాదన ఎలా ఉన్నా మరో 10-15 రోజుల్లో ఈ వ్యాక్సిన్ సమర్థతపై క్లారిటీ రాబోతోంది. వ్యాక్సిన్ విజయవంతమైతే ప్రపంచమంతటికీ రష్యా గుడ్ న్యూస్ చెప్పినట్టే.